హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. వెళ్ళిపోతారు వెళ్దాం పంచి ఆమె కూడా ఏం కావాలి రోగనిరోధక శక్తి ఎవరికైతే తగ్గి ఉంటుందో వాళ్ళకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన మనిషికి ఇమ్యూనిటీ రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ సైనికుల్లాగా శత్రువు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టము, న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టము మన సొంత కణజాలాన్ని వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే వస్తుంటుంది. ఇది చాలా డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పినట్టు 1,00,000కు ఒక కేసు వస్తుంటది. అయితే ఇటీవల కాలంలో కొంత ఈ ఎక్కువ కేసులు రిపోర్ట్ కావడం, మా గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ వాటర్ సోర్సెస్ ఉంటాయో OHSR ట్యాంకులు ప్రతిరోజు శుభ్రం చేయించడము,